హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ టమాటో గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసిద్దామండి. రిలేటివ్స్ ఎవరైనా వస్తే గ్రేవీతో చికెన్ కర్రీ కావాలి కదా, ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో 4 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 1 ఎండుమిర్చి ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. 4 మిర్చీలు, 1 కప్పు ఆనియన్స్, కరివేపాకు ఏ నాన్ వెజ్ కర్రీలోనే వేసుకుంటే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనియండి. ఆనియన్స్ కొంచెం మెత్తబడేదాకా 10 నిమిషాలు అయింది. మూత తీసి చూస్తే ఈ విధంగా మగ్గి ఉంటాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వకపోతే స్మెల్ వస్తుందండి, అందుకనే వాటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ముక్కలు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. ఈ విధంగా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత టమాటోస్ బాగా మెత్తబడేలాగా లో ఫ్లేమ్లో మగ్గనించుకోవాలి. ఆయిల్లో టమాటోస్, ఆనియన్స్ అన్నీ మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీకి. మగ్గకపోతే టేస్ట్ బాగోదు. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ త్వరగా మగ్గడానికి ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ వేసాం కదండి మనం. ఇప్పుడు చికెన్కి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 15 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా హాఫ్ మగ్గి ఉంటుంది. ఇందులో కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కలిసే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది కదా. ఇట్లా లో ఫ్లేమ్లో మగ్గనించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైన యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకోవడమే అండి. ఇలా మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, గ్రేవీతో రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.